అక్షయ అమ్మా, ఏంటమ్మా ఇలా వచ్చావు? నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే ఇలా వచ్చేసాను. అయినా నువ్వు లేని ఇంట్లో ఉండలేకపోతున్నానమ్మా. నా చుట్టూ అందరూ ఉన్నా ఆనందంగా అనిపించడం లేదమ్మా. నువ్వు లేవన్న బాధ, నువ్వు రావేమోనన్న భయం నన్ను నిలబడనీయడం లేదమ్మా. అందుకే ఇలా వచ్చేసానమ్మా. నేను మనిషిని మాత్రమే ఇక్కడున్నానమ్మా, కానీ నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతుందమ్మా. నిన్ను విడిచి ఉండడం ఈ అమ్మకి మాత్రం ఇష్టమా అమ్మా? కడుపున పుట్టిన నువ్వు కంటికి ఎదురుగా కనపడకుండా ఉంటే ఈ కన్న తల్లి పేగు ఎంత కదిలిపోతుందో నాకు తెలుసమ్మా. అయినా ఇంత బాధని బలవంతంగా భరిస్తున్నది నీకోసం, ఈ ఊరికిచ్చిన మాట కోసం. ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నారో వాళ్ళే నన్ను అక్కడికి తీసుకుని త్వరలోనే వస్తారమ్మా. అంతవరకు నువ్వు అక్కడే ఉండు. లేదమ్మా, నేను నీతోనే నీకు తోడుగా ఉంటానమ్మా. వద్దమ్మా, అసలే రోజులు బాలేవు. ఆ వశీకర వికృత చేష్టలతో వికటట్టహాసం చేస్తుంది. నిన్ను బలి ఇవ్వాలని బలమైన నిశ్చయంతో ఉంది. ఇలాంటి సమయంలో నువ్విక్కడ ఉండడం, ఇంత రాత్రిపూట నువ్విక్కడికి రావడం క్షేమం కాదు. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఆ అమ్మవారి ఆశస్సులతో, అయ్యగారి అనుగ్రహంతో ఆ మాయల మారి వశీకరణి అంతం చేసి నీ ప్రాణాన్ని, ఈ ఊరికిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. వెళ్ళమ్మా. సరే అమ్మా. హేయ్, ఎవరు నువ్వు? నా దారికి ఎందుకు అడ్డుగా నిలబడ్డావు? నిన్నే అడుగుతుంది, చెరుకు. అమ్మా, నా ఇంటి దీపానికి ఎలాంటి ఆపద కలగకూడదు అని నీ ముందు అఖండ దీపాన్ని వెలిగించాను. కానీ నేను వెలిగించిన ఈ దీపం ఆరిపోవడంతో నాలో అంతులేని ఆవేదన, అనంతమైన అలజడి రేగుతుంది తల్లి. నా అక్షయ ఆయువుకి ఎలాంటి అనార్థం జరగకుండా కాపాడు తల్లి, కరుణించు తల్లి. దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ జ్యోతిలాగే నా అక్షయ ఆత్మ జ్యోతి కూడా అజేయంగా వెలుగుతూ నిండు నూరేళ్లు వర్తిల్లే విధంగా అనుగ్రహించు తల్లి. నా కూతుర్ని కాపాడు తల్లి.